అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం సార్, వర్షాకాలంలో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎన్నో రకాల జబ్బులతో బాధపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు వచ్చే కామన్ ఫ్లూస్, రకరకాల ఫ్లూలు అంటే మనం కొన్ని ఐడెంటిఫై కూడా చేయలేకపోతున్నాము. కొత్త వ్యాధులతో, అంతు చిక్కని వైరస్లతో చాలామంది బాధపడుతున్నారు. అసలు వర్షాకాలం నుంచి వచ్చే ఫ్లూల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? ఇప్పుడు వర్షాకాలం అంటే ఋతువులు 6 రకాల ఋతువులు ఉన్నాయి. అందులో 3 కాలాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఏమవుతుందంటే సూర్యుడు ఏం చేస్తున్నాడు, మేఘాల ద్వారా మళ్ళీ వీర్యం అనేది భూమి మీద వేస్తూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుంది, భూమి అంతా లోపల వేడిగా ఉండే భూమి అంతా మెత్తగా పడుతుంటుంది. అప్పుడు లోపల ఉండే ఖనిజ లవణాలంతా పైకి వస్తుంటాయి. ఇది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, కొత్త రకమైన విత్తనాలు ఏవైతున్నాయో అన్నీ బయటపడుతూ ఉంటాయి. అప్పుడు మీరు అంటున్నప్పుడు ఏమవుతుందంటే జలుబులు వస్తాయి. ఎందుకు, ఈ పాలినేషన్ వల్ల తేనెటీగలు అన్నీ ఒక దగ్గర నుంచి ఒకటికి వెళ్ళడం కానీ, ఆ పువ్వులు విచ్చుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఈ కాలంలో జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఫస్ట్ వచ్చేది జలుబు వస్తుంటుంది, ముక్కుకు బాగా దిబ్బడు వస్తుంటుంది. చాలా వరకు ఏమంటున్నారంటే ముక్కుకి వచ్చే జలుబులు కానీ, తుమ్ములు కానీ ఇవన్నీ అంటారు. అది పాలినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని తెలుసుకోవాలి. 2 సీజన్ మారిపోతుంది, జనరల్గా అర్థం చేసుకోండి. అప్పటికే ఎండ పడుతుంది, ఒక్కసారిగా వర్షం పడుతుంటుంది, నీట్గా వెళ్ళిపోతుంటుంది, ఒక్కోసారిగా దడేళ్ళని మళ్ళీ ఎండ వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ముక్కుకి ఇబ్బంది, శ్వాస సంబంధ వ్యాధులన్నీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ముక్కు జలుబుది అంటున్నాం. సో మనకి అక్కడ నేచురల్లో దొరికేది ఏంటంటే నీలగిరి ఆకులు బాగా దొరుకుతూ ఉంటాయి, తులసి ఆకులు బాగా దొరుకుతాయి, వాము దొరుకుతుంటుంది. ఈ 3 ఆకులు బాగా పచ్చడి చేసుకోండి. ఒక స్టీల్ గిన్నెలో బాగా వేడి చేసుకోండి. చిన్న పచ్చకర్పూరం దొరికినా కానీ ముద్దకర్పూరం వేసేసి ఆవిరి పట్టారనుకోండి, ముక్కులో ఉండే ఫ్లమ్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ పాలినేషన్ వల్ల వెళ్ళే చెత్తలు ఏవైతే అన్నీ బాగా ఊడిపోతుంటాయి. ఆ తర్వాత ఆవు నెయ్యి, పాత ఆవు నెయ్యి దొరికినా పర్లేదు, ఫ్రెష్ ఉండే ఆవు నెయ్యి పర్లేదు, అది ముక్కులో రాసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, తేనె రాసుకోవచ్చు, ముక్కులో తేనె రాసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి నచ్చిన నూనె, కొందరికి కొబ్బరి నూనె వస్తుంది, లేకపోతే కొందరికి నువ్వుల నూనె వస్తుంది, అది ముక్కులో వెంటనే రాసుకోవాలి. ఎందుకు, మళ్ళీ పాలినేషన్ వల్ల లోపలికి వెళ్ళకుండా ఆకులు పెట్టి బాగా చిదేయాలి, ఆ రసం పెట్టుకొని. రెండోది ఇమీడియట్గా ముక్కులో ఆ నూనె కానీ నెయ్యి కానీ పెట్టుకోవాలి. దీనివల్ల శ్వాస సంబంధి వ్యాధులు అన్నిటికీ దగ్గు వస్తుంది. దగ్గు కానీ, జ్వరం కానీ, జలుబు కానీ, ముక్కు దిబ్బడు కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రెండోది పిల్లలకి ఏంటంటే నేచర్లో వర్షాకాలంలో తడవగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే తలనొప్పితో కూడిన జ్వరం వస్తుంటుంది. వాడు ఏం తినడు. కారణం ఏంటంటే వర్షం కొత్త వరకు నీటిలోకి వెళ్ళగానే తల మీద నీరు పడుతూ ఉంటాయి. తల మీద నీళ్ళు పడుతున్నప్పుడు ఒళ్ళులో ఉన్న వేడంతా బయటకు కమ్ముతుంది. ఇది మంచి సిమ్టమే, దీనికి ఏం కాదు, 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. వాళ్ళకి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ పెట్టకూడదు. లేకపోతే తెల్లవారు వండింది సాయంత్రం వండింది మరుసటి రోజు, అలా కాకుండా ఫ్రెష్గా ఉండేది, వేడివేడిగా ఉండే చారన్నం పెట్టడం. అంటే మోస్ట్లీ లిక్విడ్స్ ఇవ్వాలి. ఇలాంటి టైంలో కొంచెం బంగాళదుంపలు, అంటే భూమి కింద పండే పదార్థాలు, అంటే బంగాళదుంప కానీ, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి పెడితే ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది. అంటే భూమి ఆల్రెడీ పాడైపోయిందంటే బాగా క్రిములు ఎక్కువ ఉన్నాయి కదా, ఉండే క్యారెట్ని కానీ లేకపోతే బంగాళదుంపను బాగా పట్టుకుంటుంది. అందుకని ఈ టైంలో ఏం చేస్తారు, భూమి పైన ఉండే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్తారు. చింతపండు, లేకపోతే తొక్కు మామిడికాయ అక్కడ ఉంచుకున్నాం అనుకోండి, దాంతో పెట్టుకుంటారు. లేకపోతే అల్లం బాగా చిదగొట్టి పాత సొంటి ఉంటుంది, దాంతో ఎక్కువ చారు పెట్టుకొని ఇవ్వడం వల్ల, వేడి చారు ఇవ్వడం వల్ల బాడీ లోపలికి తగ్గుతూ ఉంటుంది. లోపల అంటే ఉష్ణమైన శీతలం అంటారు, అంటే వేడితోనే తగ్గించడం అంటారు. ఇది జ్వరాలు వచ్చే వాళ్ళందరికీ మనం చేసి పెడతాం. తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ఈ శీతకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఏమవుతుందంటే ఈ మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏం చేయాలి, ఇక్కడ దొరికే వావిలాకు ఉంటుంది, ఉమ్మెత్తాకు ఉంటుంది, లేకపోతే కొంచెం ఈ హడ్జోడ్ అంటారు, అంటే జాయింట్లుగా ఉంటుంటుంది, నల్లేరు అంటారు. అలాంటి దొరికింది అనుకోండి, ఆ 3 బాగా పచ్చడి చేసుకొని అది ఆ జాయింట్లు కట్టేయడం వల్ల కానీ, లేకపోతే అది నూనెలో వేడి చేసి ఆ నూనె రాసుకోవడం వల్ల కానీ ఈ ఏవైతే నొప్పులు ఏవైతే ఉన్నాయో విపరీతంగా తగ్గించవచ్చు. అంటే ప్రతి ఒక్కదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మెడిసిన్ అడిగే బదులు ఇలాంటి చిన్న చిట్కాలు నేచురల్ రిలేటెడ్ ఉండేవి, మన ఇంటికి దగ్గరగా ఉండేవి, సైడ్ ఎఫెక్ట్ లేనివి, అండ్ మోరోవర్ వెంటనే తగ్గేవి, ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ ఔషధ గుణాలన్నీ ఈ కాలంలో వాడాలి. రెండోది, చిన్నపిల్లలకైతే వేడినీరు స్నానాలు, పెద్దవాళ్ళు కూడా వేడినీరు స్నానాలు చేయించుకోవడం వల్ల కూడా ఈ వర్షాకాలంలో వచ్చే రోగాలన్నీ తగ్గుతాయి. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చేది మెడ నొప్పులు, షోల్డర్ పెయిన్స్, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అభ్యంగనం చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఉంటే కొబ్బరి నూనె, మిడిల్ వయసులో ఉంటే ఆవ నూనె కానీ, నువ్వుల నూనె కానీ బాగా మసాజ్ చేసేసి ఎక్కువగా వేడిగా నూనె ఒళ్ళంతా ప్రతి ఒక్క జాయింట్లోకి పెట్టేసి కొంచెం లేత ఎండలో ఉన్నా పర్లేదు, లేకపోతే ఒక స్టీమ్ బాత్ అంటారు, అంటే ఆవిరి పట్టే దీంట్లో అందులో పెడితే ఈ నొప్పులన్నీ తగ్గుతూ ఉంటాయి.
సో ఇవన్నీ జనరల్గా జరుగుతుండేవి, పాతకాలం నుంచి నడుస్తూ ఉండేది. ఋతువు బట్టి, కాలం బట్టి వాళ్ళ అలవాట్లు మార్చుకోవడమే ఆయుర్వేదం. ఆయుష్ని వృద్ధి చేసేది ఆయుర్వేదం. అంతే. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు తెలుసుకోవడమే ఆయుర్వేదం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. నమస్కారం.